మహోన్నతుడా, దయల తండ్రి, ప్రేమస్వరూప ప్రభా, కన్న తండ్రి, పరిశుద్ధ త్యాగాన్ని ధ్యానించుకోవడానికి ఉపయోగించారు ప్రభు. మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి, ఈ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం. ఎంత గొప్ప భాగ్యం అయ్యా, ఎంత గొప్ప ధన్యత తండ్రి. మహాదేవుడైన మీ పరిశుద్ధ త్యాగాన్ని పాపాత్మలైన మేము గుర్తించడానికి, ధ్యానించడానికి చూపించారు. అయిపోయిన నాకు ప్రకటించడానికి చూపించారు. నా జన్మ ధన్యం అయిపోయింది. త్యాగాన్ని వర్ణించడం ద్వారా నా జన్మ పునీతం అయిపోయింది తండ్రి. మీరు పరిశుద్ధులు తండ్రి, మీ త్యాగం పరిశుద్ధమైంది. ఈ రోజు కూడా ప్రభా మాకు సహాయం చేయండి. మా బంగారు తండ్రి, మీరు చేసిన త్యాగంలో ఒక కోణాన్ని మేము గుర్తిస్తుండగా సహాయం చేయండి. గుర్తించే మనసు, ధ్యానించే మనసు దయచేయండి ప్రభా. మీ సహాయం లేకుండా మేమేం చేయలేము ప్రభా. మాకు రాదు. నాకు పాపం చేయడం వచ్చు అందరికీ, కానీ పరిశుద్ధ త్యాగాన్ని గుర్తించే మనసు మాకు లేదు, ధ్యానించే మనసు లేదు. మీరు ఏదైనా కృప చూపిస్తేనే మేము నేర్చుకోగలం తండ్రి. కన్న తండ్రి, దయచేసి కనికరం చూపించండి, కృప చూపించండి, నడిపింపు తెచ్చండి. అడ్డపడుతున్న పోదని రక్తంలో కాల్చివేయండి. మీ పరిశుద్ధ రక్తంలో మమ్మల్ని శుద్ధి చేయండి. లోతుగా ధ్యానించడానికి సహాయం చేయండి. మీ త్యాగాన్ని అర్థం చేసుకోవడానికి, మీ ప్రేమని అర్థం చేసుకునే మనసు మాకు దయచేయండి. త్యాగాన్ని కనెక్ట్ చేసుకుంటూ మా పాపాలను ఒప్పుకోవడానికి సహాయం చేయండి. మేమందరం కడగబడాలని ఆశపడుతున్నాం. మీ రక్తంలో కడగబడాలి, శుద్ధి చేయబడాలని ఆశపడుతున్నాం. మీ రక్తం చేత మమ్మల్ని శుద్ధి చేసి నీతిమంతులుగా మార్చండి తండ్రి. అయ్యా, మా పాపాన్ని ఒప్పించండి. మేము సిద్ధంగా ఉన్నాం, నేను సిద్ధంగా ఉన్నాను. క్షణం నుంచి ఈ క్షణం వరకు ఏదైతే ఇంకా అడ్డుగా ఉన్నాయో నీకు నాకు అవన్నీ ఒప్పించి అడ్డు తొలగించమని బాధలు బట్టి వేడుకుంటూ మీ నాయకత్వాన్ని బట్టి మాకు సహాయం చేయమని మనుషులు తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 27:29 చూద్దాం. ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాలు, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి. చూడండి, యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చారని మనందరికీ తెలుసు, త్యాగం చేశారని తెలుసు. కానీ ఎన్ని కోణాల్లో త్యాగం చేశారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళు దేవుణ్ణి అన్ని విషయాల్లో సంతోషపెడతారు. ప్రేమ చాలా గొప్పది భూమి మీద, ఈ లోకంలో. ఈ దేవుణ్ణి ప్రేమించాలని వాక్యం సెలవిస్తుంది. అన్ని ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ నీ దేవుణ్ణి ప్రేమించాలి. ప్రేమించిన వాళ్ళు ఖచ్చితంగా త్యాగాన్ని గుర్తిస్తారు, కష్టాన్ని గుర్తిస్తారు. త్యాగాన్ని గుర్తించకుండా ఈ భూమి మీద నేను పొద్దునే ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ చదువుతున్నాను, కానుకిస్తున్నాను అంటే దేవుడు అంగీకరించరు. నా త్యాగాన్ని నువ్వు ఎంత గుర్తించావు అని అడుగుతారు దేవుడు. ప్రతి ఒక్కరిని అడుగుతారు. నువ్వు నిజంగా నా బిడ్డవైతే, నా రక్తం చేత నువ్వు కొనబడితే నా త్యాగం ఎంత గుర్తించావు? ఓపెన్గా అడుగుతారు. నువ్వు నా బిడ్డవైతే, నిజంగా నా త్యాగం చేతే నువ్వు రక్షించబడ్డావు నమ్మితే ఎంతవరకు నా త్యాగం నీ హృదయంలో ఉంది అని అడుగుతారు దేవుడు. పూర్తిగా తెలుసుకున్నావా? నీ హృదయం అంతా నా త్యాగంతో నిండిపోయిందా? నేను చేసిన త్యాగంలో అన్ని కోణాలు నీకు తెలుసా? నువ్వు చెప్పగలవా? వర్ణించగలవా? దానిని బట్టి నువ్వు నన్ను స్తుతించావా అని అడుగుతారు దేవుడు. ఒకవేళ కాదు, నేను కానుకలు ఇస్తున్నాను ప్రభువా, నేను మీ రాజ్యం కడుతున్నాను ప్రభువా, నేను సేవకులు కుడుభుజంగా ఉన్నాను ప్రభువా, అయితే ఓకే, నువ్వు నన్ను ప్రేమించట్లేదు, నువ్వు ఆశీర్వాదం కోసమే చేస్తున్నావు ఈ భూమి మీద, నా దగ్గరికి రాలేవు. నువ్వు ఆయన ప్రేమించకుండా ఆయన యుద్ధకి పరలోకం వెళ్ళటం అసాధ్యం, అసంభవం అండి. ప్రజలకల్లారా స్పష్టంగా చెప్పారు, మీరెవరో నాకు తెలీదు పోండి. ప్రభు 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 అలా అనమాకండి. ఇప్పుడు ఆ మాట మాట్లాడితే మేమెక్కడికి వెళ్ళాలి ప్రభు? నరకం పోతాం, యుగ యుగాలు అగ్ని ఉన్నాం, మేమే ప్రసంగం చేశాం. మీరు నాకు తెలీదు. మీకు సాష్టాంగం పడతామయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాం. ఇప్పుడు అలా అనద్దయ్యా. మీ పేరిట దెయ్యాలు వెళ్ళగొట్టామయ్యా, మీ పేరిట మేము ప్రవచనాలు చెప్పామయ్యా, అద్భుతాలు చేశాము, మీరెవరు నాకు తెలియదు, దయచేసి అలా అనద్దు ప్రభు. అయ్యా మీరు తెలియదు అంటే ఇప్పుడు నేను నరకానికి వెళ్ళిపోవాలి. అయ్యో, దేవుడు వాళ్ళనే తోసేసినప్పుడు, సేవ చేసిన వాళ్ళనే మీరు నాకు సంబంధం లేదు, మీరు నా యుద్ధ నుంచి పోండి, మీకు నాకు ఏ బంధం లేదు అంటే, త్యాగాన్ని గుర్తించకుండా, త్యాగాన్ని ధ్యానించకుండా, త్యాగాన్ని ప్రకటించకుండా ఈ భూమి మీద ఒక వ్యక్తి దేవుణ్ణి హత్తుకోవడం అసాధ్యం, అసంభవం. అది అసంభవం. అది జరిగిపోతుంది కదా, జరిగిపోద్ది. వాళ్ళకు కూడా జరిగిపోయింది.
వాళ్ళకి ప్రమాణం జరిగింది. భూమి మీద వాళ్ళకి ఘనత వచ్చింది. వాళ్ళకి వచ్చినప్పుడు బెంజికారులో వచ్చారు, వాళ్ళు దేశాలు తిరిగారు. ఎందుకని? దెయ్యాలు నిలగొట్టే వాళ్ళకి భూమి మీద మంచి పేరు ఉంటుంది, మంచి ఆధిక్యత ఉంటుంది. ప్రవచనాలు చెప్పే వాళ్ళకి మంచి ఫాలోయింగ్ ఉంటుంది భూమి మీద. వాళ్ళు 3 పనులు చేశారు. అవి చాలా గ్రేట్ పనులు, అవి చాలా ఆధిక్యత ఉన్నవి. మత్తయి 7:22 చూద్దాం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా ఎద్దు నుండి పొందని వారితో చెప్పుదురు. ఇంకా అర్థమవుతుందా? ప్రవచింపలేదా, దెయ్యములు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా? ఈ 3 ఆధిక్యతలు ఉన్న సేవకులు ఈ భూమి మీద ఇప్పుడు ఫేమస్ గా లేరా? ప్రవచనాల కోసం దేశాల నుంచి పిలుచుకోవట్లేదా సంఘాలు? దెయ్యాలు వెళ్ళగొట్టే వాళ్ళ కోసం వెళ్తలేదా? దూర ప్రాంతాలు వెళ్ళి పెద్ద పెద్ద క్రూసేడ్లో పాల్గొనట్లేదా? అద్భుతాల కోసం ప్రజలు ఎదురు చూడట్లేదు. ఈ 3 చాలా ఫేమస్ అండి. ఇక్కడ దేవుని మనసు అర్థమవుతుంది, దేవుని వ్యక్తిత్వం అర్థమవుతుంది. అది ఎవరి పేరట? వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, మీ నామమున. ఓ సూపర్, నా నామం పేరటే కదా మీరు చేసింది, అయితే ఓకే ఉండండి నాతో పాటు అన్నారా? మీరు నా నామమే వాడారు కానీ అక్రమం చేశారు కాబట్టి వెళ్ళిపోండి నరకానికి. అంటే దేవుడితో చాలా డేంజర్ అనమాట. ప్రాణం పెట్టిన దేవుడే, కానీ అదే దేవుడు ప్రాణం పెట్టిన తర్వాత కండిషన్స్ పెట్టారు. మీరు ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, నాకు సాక్షులుగా ఉండాలి. యేసు ప్రభువుల దగ్గర డైరెక్ట్గా ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, ప్రభా అన్నిట్లో కల్లా మెయిన్ ఆజ్ఞ ఏంటి, అన్నిటికంటే గొప్ప ఆజ్ఞ, విలువైన ఆజ్ఞ, మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే స్పష్టంగా చెప్పారు ఆయన, నీ దేవుణ్ణి ప్రేమించాలి, తర్వాత నిన్ను వలె. అది పక్కన పెట్టండి. ఫస్ట్ నీ దేవుణ్ణి ప్రేమించాలి. కీర్తనలు 1వ అధ్యాయంలో ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడైతే, ధర్మశాస్త్రాన్నే దివారాత్రులు ధ్యానించాలంట. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రులు ఓన్లీ పగలే కాదు, రాత్రులు కూడా. దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. అరే దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్నే దివారాత్రులు ధ్యానిస్తే దేవుడి త్యాగాన్ని ఇంకెలా ధ్యానించాలని నా మనసుకు తోస్తుంది. దేవుడు బలైపోకుండా పరలోక సింహాసనం మీద ఉండి తన సేవకుడిని వాడుకొని ఇచ్చిన ధర్మశాస్త్రాన్నే దివారాత్రులు ధ్యానిస్తే నువ్వు నేను బ్రతకడానికి కారణమైన, నీ రక్షణకి నా రక్షణకి కారణమైన, నీ ఆశీర్వాదానికి నా ఆశీర్వాదానికి మూలమైన నా దేవుని త్యాగాన్ని ధ్యానించకపోతే నువ్వు అసలు ఆయన్ని ప్రేమిస్తున్నట్లు కాదు, ఆయన్ని వాడుకుంటున్నట్లు. ఖచ్చితంగా పొందుకుంటావు. అన్యులు కూడా ఆయన సహాయం చేస్తున్నారు. నీకు చేసేదేంటి? నువ్వు ఆయన బిడ్డగా ఉండక్కర్లే. అన్యులు కూడా దేవా అంటే అయ్యో నా స్వరూపమే కదా. ఆయన నీతిమంతుల మీద అవినీతి మంతుల మీద కూడా వర్షం కురిపిస్తారు. నీ భక్తి ఎలా ఉందో పరీక్షించుకోండి. నువ్వు చేసేది అసలు దేవుడికి ప్రీతికరంగా ఉందా? నిలబడే భక్తి చేస్తున్నావా? జీవితంలో ఫ్యూచర్లో పడిపోయే భక్తి చేస్తున్నావా? చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. నేను అది చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నా, దేవుడి కోసం, దేవుడి రాజ్యం కోసం నేను ఇల్లు వదిలేశాను. అమ్మా ఎందుకు ఇవన్నీ? నీ హృదయంలో ఆయన మీద ప్రేమ లేదు. అందుకే అంటాడు పౌలు, నాలో ప్రేమ లేకుండా నేను ఎంత వరాలున్నా వేస్ట్. నాలో ప్రేమ లేకుండా నా ఆస్తి అమ్మేసి పేదలకి వేస్ట్. నాలో ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే దేవుడి త్యాగాన్ని గుర్తిస్తావు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ హృదయం అంతా త్యాగమే ఉంటది. నీ హృదయంలో త్యాగం లేదంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లా, వాడుకుంటున్నావు. యూదా ఇస్కరియోతుకి నీకు పెద్ద తేడా లేదు. యూదా ఇస్కరియోతు దేవుణ్ణి ప్రేమించలే. ప్రేమించినోడు ఎందుకు అమ్ముతాడంటే, ప్రేమిస్తే అమ్మడండి. అమ్మ పడతాడు అవసరం అయితే. అలాంటి పరిస్థితి వస్తే అమ్మ పడతాడు. పేతురు ప్రేమించాడు కాబట్టి అలా ప్రవర్తించాడు, దేవుణ్ణి సంతోషపెట్టాడు. వాడుకోకూడదు దేవుణ్ణి. మనకు అలవాటైపోయింది. మన జీవితంలో అందరినీ వాడుకోవడం అలవాటైపోయింది. దేవుడి దగ్గర వాడకూడదు. ప్రాణం పెట్టిన దేవుడి దగ్గర అస్సలు వాడకూడదు. అది రక్తం చిందించిన దేవుడి దగ్గర అది వాడకూడదు. దేవుడు ఎదురు చూస్తున్నారు, దేవుడు కోరుకుంటున్నారు, దేవుడు ఆశిస్తున్నారు. ఎలాంటి భక్తి చేయాలి? దేవునికి ఇష్టమైన భక్తి చేయాలి.
నచ్చిన భక్తు, నాకు నచ్చిన భక్తి చేసుకుని వెళ్ళకూడదు. ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, ఇతడు నా ఉద్దేశాలు నెరవేరుస్తాడు. మన కొత్త నిబంధనలు ఎటువంటి భక్తి చేయాలి అంటే దేవుణ్ణి సంతోషపెట్టే భక్తి, ప్రాణం పెట్టిన దేవుణ్ణి పులకరింపజేసే భక్తి, రక్తం కార్చిన దేవుణ్ణి మైమరిపించే భక్తి చెయ్యాలి. ఇంతకు మించింది ఏముంటుందండి? ఆయన త్యాగాన్ని గుర్తించడం కంటే, ఆయన త్యాగాన్ని బట్టి స్తుతించడం కంటే, కన్నీళ్లు కార్చడం కంటే, ఆ త్యాగాన్ని 10 మందికి చెప్పడం కంటే గొప్ప భాగ్యం నాకైతే ఏం కనబడదు. ఎలా వచ్చింది క్రైస్తవ్యం? ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్న ఈ క్రైస్తవ్యం ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే క్రీస్తు బలియాగం నుంచి వచ్చింది. క్రీస్తు బలియాగం నుంచి, శిలువ యాగం నుంచి పుట్టుకొస్తున్నారు క్రైస్తవులు. ఆయన చిందించిన రక్తంలోంచి ప్రపంచవ్యాప్తంగా ఒక సైన్యం వలె వచ్చేసిందండి క్రైస్తవ్యం అనేది. ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే మూలానికి వెళ్ళిపోతే క్రీస్తు త్యాగం, క్రీస్తు బలియాగం, క్రీస్తు ప్రేమ. చూడండి, ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాల్లోని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి, ఆయన ఎవరు? దేవుడు మానవునిగా వచ్చారు మన కోసం, మన రక్షణ కోసం. ఏం చేస్తున్నారు? ఆయన కూర్చోబెట్టి అందరూ ఎదుట ఒక ముళ్ళ కిరీటాన్ని, ముళ్ళతో కిరీటాన్ని రెడీ చేసి, అసలు ముళ్ళతో కిరీటం చేయడం ఏంటి? ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే కాళ్ళలో కానీ చేతిలో ప్రాణం బిలబిల ఆడిపోతూ ఉంటుంది. ఆ ముళ్ళు తీసేదాకా మనస్సు తట్టుకోలేదు, శరీరం నొప్పి భరించలేదు. ఇప్పుడు అనేక ముళ్ళుతో కలిసి ఒక కిరీటం రెడీ చేశారంట. చేసి తల మీద పెట్టి రక్తం కారేలాగా గుచ్చుతున్నారు. ఇది చాలా దారుణమైన శిక్ష అండి, చాలా భయంకరమైన శిక్ష. యేసు ప్రభువు వారికి భయంకరమైన అవమానం, గాయం ఒకేసారి అన్ని ఈ సందర్భంలో జరిగినాయి. ఒకేసారి ఒక పక్క తలలోంచి రక్తం వస్తుంది, ఇంకో పక్క అందరూ అపహాస్యం చేస్తున్నారు. మనకు అలాంటి అనుభవం ఉండదండి. మన కాలు కూర్చొని అయ్యో ఎవడో తెలియనోడు కూడా ఏమైంది ఎందుకంత నొప్పి అంటున్నావు, ఏమైంది? అక్కడ వాళ్ళు కొట్టుకుని ఎంతడోళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా వచ్చి ముళ్ళు గుచ్చుకుందండి, జాగ్రత్త కూర్చోండి అంటారు. కానీ అక్కడ ఏం చేస్తున్నారు? ముళ్ళు గుచ్చుకుంటుంటే రక్తం కారుతుంటే బాగా జరిగింది నీకు, బాగా జరిగింది రాజు అన్నావు, ఒక నిమిషం ఉండు, మనోడు రాజు కదా, రాజు దండం లేదు అయ్యగారికి అని చెప్పి అతను రెల్లు తీసుకొచ్చి, సన్నగా ఉండే రెల్లు తీసుకొచ్చి ఆయన కుడి చేతిలో పెట్టారు. ఒక పక్క తల మీద ముళ్ళ కిరీటం, చేతిలో రెల్లు. భయంకరమైన అవమానం. ఎంత అంటే అవమానంలో పరాకాష్ట. వెంటనే ఇంకొకడు యూదుల రాజా అని మోకాలేసి మీకు శుభం అని ఎగతాళి చేస్తున్నాడు. ఒకడేమో ముళ్ళ కిరీటం, ఇంకొకడేమో రెల్లు, ఇంకొకడేమో నీకు శుభమని అపహాసిస్తున్నారు. అన్నీ ఒకేసారండి. మానసిక బాధ, శారీరక బాధ, ఆయన దైవత్వాన్ని అవమానిస్తున్నారు, ఆయన్ని గాయం చేస్తున్నారు, ఆయన్ని హింసిస్తున్నారు. అన్ని జరిగిపోయినాయి ఆ సీన్లో ఒకేసారి. మనం దీంట్లోంచి ఏం నేర్చుకోవచ్చు అంటే, ఆదాము అవ్వను చేసినప్పుడు దేవుడు తన స్వరూపంలో చేసుకున్నారు, తన పోలికిచ్చారు, మహిమా కిరీటంని ధరింపజేశారు వాళ్ళిద్దరికి. అప్పుడు భూమి మీద పాపం లేదు, శాపం లేదు, ఏమీ లేవు. అంత బాగుంది. ఆదాము అవ్వను చేసినప్పుడు, జీవరాశనం చేసినప్పుడు కొట్టుకోవటం కానీ, చంపుకోవటం, ఏడవటం ఏమీ లేవండి. చక్కగా పర్ఫెక్ట్గా మంచిగా ఉంది. ఎప్పుడైతే దేవుడి స్వరూపంలో ఆదాము ఆజ్ఞను అతిక్రమించారో, పాపం చేశారో, అప్పుడు శిక్ష మొదలైంది భూమి మీద, శాపాలు మొదలైనవి. ఆదాము చేసిన దానికి భూమి శపించబడింది. అప్పటి వరకు భూమి శపించబడాల, మంచిగా చక్కగా ఉంది భూమి. భూమి ఎప్పుడైతే శపించబడిందో ముళ్ళ పొదలు, గచ్చ పొదలు ఇవన్నీ మొలవటం భూమి మీద నుంచి, అది శాపానికి గుర్తు. ఇప్పుడు ఆదాము చేసిన పాపం వల్ల భూమి నుండి వచ్చిన ముళ్ళల్లో ఒక ముళ్ళు ఆయన తలలో గుచ్చేసిందండి. ఎక్కడి నుంచి ఎక్కడ చూసారా? అంటే మనం చేసిన పాపం, ఆదాము నుంచి ఇప్పటి వరకు మనందరం చేసిన పాపం మనల్ని సృష్టించిన దేవుణ్ణి గాయం చేసేసింది. పాపానికి ఎంత బలం ఉందో ఆలోచించండి.
పాపం ఎంత డేంజరో ఆలోచించండి. పాపం ఎవరిని ఎక్కడికి తీసుకొచ్చిందో ఆలోచించండి. మహిమ గల దేవుణ్ణి, సింహాసనం మీద ఉన్న దేవుణ్ణి సిలువెక్కిచ్చేసింది పాపం. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కొత్త నిబంధనలో మీరు జాగ్రత్తగా ఉండండి, పరిశుద్ధంగా జీవించి గొప్పగా దేవుని రాజ్యం కట్టండి, మీకు కిరీటాలు ఇవ్వబడతాయి. మనకి కిరీటాలు ఎందుకు అసలు? పౌలు అంటాడు, నా కోసం కిరీటం సిద్ధంగా ఉంది. అనేక రకాల కిరీటాలు కనబడతా ఉంటాయి కొత్త నిబంధనలో. కిరీటాలు కూడా ఏంటి? మనందరం పాపులం. రోమీయులకు రాసిన పత్రిక ప్రకారం అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పోగొట్టుకున్నాం. ఇప్పుడు మనకి మరణం నుంచి తప్పించబడితే చాలు, మనందరం పాతాళం తప్పించబడితే చాలు. కానీ మన దేవుడు మనల్ని ప్రేమించి మనందరి కోసం కిరీటాలు సిద్ధపరిచారంట. అనేక రకాల కిరీటాలు రేపొద్దున మనకి పరలోకంలో దేవుడు ఇవ్వబోతున్నారు. ఆయన ముళ్ళ కిరీటం ధరించి ఆయన పిల్లలమైన మనకి జీవ కిరీటం దయచేయబోతున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. ఒక త్యాగంలోనే 2 అర్థాలు ఉంటాయి ప్రతిసారి. ఒకటి, చేసిన పాపానికి ఆయన ఏదో కోణంలో త్యాగం చేయాల్సి వచ్చింది. అలాగని ఆ ఒక్కటే కాకుండా చేసినందుకు మనకి ప్రతిఫలంగా కూడా ఏదో ఒకటి వస్తుంది. దెబ్బలు తిన్నది ఆయన మన పాపాన్ని బట్టి, కానీ దాంతో పాటు దెబ్బలు తిన్నందుకు స్వస్థత కూడా మనకు వస్తుంది. యేసుప్రభువు వారు చేసిన ప్రతి త్యాగంలో 2 కోణాలు ఉంటాయి, అంటే 2 అర్థాలు వస్తాయి, లేదా 2 లాభాలు ఉంటాయి. మన శిక్ష ఇంకా భరించక్కర్ల మనం, ఎందుకంటే ఆయన తీసేసుకున్నారు. అలా ఆయన త్యాగం చేసినందుకు మళ్ళీ మనకు ప్రతిఫలం వస్తుంది. అంత గొప్ప ప్రేమను దేవుడు మన మీద కుమ్మరించారు. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం. మన మీదకి రావాలి, మన తల మీదకి రావాలి ముళ్ళ కిరీటం. మన తలంపులు మంచివి కాదు, మన ఆలోచనలు మంచివి కాదు, మన ఊహలు ఇవే మంచివి కాదండి. కేవలం పాపానికి అలవాటు పడిపోయాం మనం. పాపపు మాటలు, పాపపు ఆలోచనలు, పాపపు ప్రవర్తన. మన పాపానికి శిక్షే యేసు ప్రభువు వారు తల మీద ముళ్ళ కిరీటం. ఇంక రెండోదేం లేదు. మనకు రావాల్సిన శిక్ష, అవమానం, గాయం అన్ని తండ్రిగా ఆయన తీసేసుకున్నారు. రేపు మన కోసం కిరీటాలు సిద్ధపరుస్తున్నారంట. మనకి మహిమను, మనకి ఆధిక్యతను ఇవన్నీ సిద్ధపరుస్తున్నారంట. ఎంత ప్రేమించారు ఆయన నిన్ను. మనం అడగలేదు ఆయన్ని, మనం కోరుకోలేదు, ప్రభువా నా కోసం ముళ్ళ కిరీటం భరిస్తారా, నా కోసం అవమానం భరిస్తారని అడగలేదు. తండ్రిగా ఆయనే మన కోసం సమస్తాన్ని త్యాగం చేశారు. ఎంత ప్రేమ అండి బాబు, అదేం ప్రేమ. భూమి మీద ఎన్నో ప్రేమలు చూసాం మనం. మనకి బట్టలు కొనిపెట్టే ప్రేమ, బంగారం కొనిపెట్టే ప్రేమ, కార్లు, ఇంకేదో కొనిపెట్టే ప్రేమ, ఇంకేదో చేసే ప్రేమ చూసాం. కానీ మన కోసం ఎంత శిక్ష భరించే ప్రేమ, మన కోసం ఎంతగా తగ్గించుకునే ప్రేమ, మన కోసం ఎంతగా బలైపోయే ప్రేమని భూమి మీద ఎక్కడ చూడలేమండి. అది పరలోకపు తండ్రి ప్రేమే అవుతుంది. అది పరలోకంలో దేవుని యొక్క మాత్రమే కనబడే ఏకైక ప్రేమ అండి. ఎక్కడి నుంచి ఎక్కడ తగ్గించుకున్నారు, ఏమని వర్ణించాలి చెప్పండి. సర్వాధికారికి తల మీద ముళ్ళ కిరీటం ఏంటండి? సృష్టికర్తకు ముళ్ళ కిరీటం ఏంటి? ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అండి. అరే ఎంతైనా తగ్గించేసుకుంటారా? ఎంతైనా దిగజారిపోతారా ఆయన పిల్లల కోసం? ఇంకా లిమిట్స్ ఉండవా? అవధులు ఉండవా ఆయన ప్రేమకి, త్యాగానికి? కన్న తండ్రి మాకు అర్థం కావట్లేదు, మా పాపపు హృదయాలకు తెలియదు ప్రభు, అర్థమవదు ప్రభు మీ త్యాగం. పరిశుద్ధ త్యాగం పాపాత్ములకి ఎలా అర్థమవుద్దయ్యా, కఠినాత్ములకి ఎలా అర్థమవుద్దయ్యా? మేమే మంచోళం అయితే మిమ్మల్ని అలాగా దిగజారుస్తామా? మేము మంచోళం కాదు కాబట్టి మా తండ్రి అయిన మిమ్మల్ని దిగజార్చాం ప్రభు. పూర్తిగా మా వల్ల అన్ని కోణాల్లో మీరు భూమి మీద దిగజారిపోయారు తండ్రి. కేవలం మా పాపమే తండ్రి, రెండోదేం లేదు. తెలిసి తెలిసి మేము చేసిన పాపాలే ముళ్ళ కిరీటంగా మారిపోయినాయి తండ్రి. అసలు ఈ భూమి మీద ముళ్ళు ఎలా వచ్చినాయి? సమస్తాన్ని చూసినప్పుడు మంచిగా ఉన్నాయి కదా. ఆదికాండం 1వ అధ్యాయం చివరిలో మీరు రాయించారు తండ్రి. నేను చేసింది చూసినప్పుడు అంత మంచిగా ఉందన్న. మీరు చేసినంత ఈ భూమి మీద మంచిగా ఉంది, అసలు ముళ్ళు అనేవి లేవు. ఆదాము పాపం చేయటం వల్ల ముళ్ళు వచ్చినాయి తండ్రి భూమిలో వచ్చి. అప్పటి వరకు ముళ్ళు అంటే తెలియదు.
నా పాపం వల్ల వచ్చిన ముళ్ళే మిమ్మల్ని గుచ్చేసినాయి తండ్రి. చాలునయ్యా చాలునయ్యా మీ కృప నాకు చాలునయ్యా 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 మీ కృప నాకు చాలునయ్యా. కృపగల దేవుడవు మీరయ్యా, మీ కృపయే నాకు చాలునయ్యా. పాపపు బ్రతుకులో శాపమై మిగిలి స్మరణకు రాకుండా మరువబడి తిని పలుమారులు విరనుల్లకదే తిరుగాడితి నా శాపమును మీరే భరించి అర్హతనిచ్చెను మీ కృపా. నా శాపమును మలినమైన నా నీతిని మార్చి మహిమైశ్వర్యము నాకు నొసగి మహిమలో మీతో నేనుండుటకై
బాగు చేయాలన్న మీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. నన్ను సరిచేసి వాడుకోవాలన్న మీ కనికరం, మీ మంచితనం ఎంత గొప్పది. చేతిలో అధికారం ఉంది. మీరు ఎవరికి చెప్పక్కర్లా, ఎవరిని అడగక్కర్లా. మిమ్మల్ని బాధ పెట్టినందుకు, దుఃఖ పెట్టినందుకు నరకానికి దోసేయచ్చు, పాతాలను దోసే ఆనందించచ్చు. కానీ మళ్ళీ పాపాన్ని గుర్తు చేసి మళ్ళీ ఒప్పించి మళ్ళీ మార్చాలన్న మీ ప్రేమ ఎంత మధురమైందయ్యా. ఎంత గొప్ప ప్రేమను నేను కలిగి ఉన్నాను తండ్రి. ఇదే ప్రేమ తండ్రి. తెలియక చేస్తే వేరు, తెలిసి బాప్తిసం పొంది అన్ని చేసి సమర్పించుకొని కూడా పాపం చేస్తే చెప్పేయకుండా అయ్యో నా బిడ్డ అల్లాడిపోతున్నాడే, శిక్షలో ఉన్నాడే అని మళ్ళీ కనికరంతో పాపాన్ని ఒప్పించడం ఏంటయ్యా. నాకేం అందట్లేదు, మీ ప్రేమ నాకు అర్థం కావట్లేదు. మారిపోవాలని ఉందయ్యా. మీ ప్రేమకు తగ్గట్లుగా, మీ త్యాగానికి తగ్గట్లుగా మారిపోవాలని ఉంది. పూర్తిగా పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకాలని ఉంది. మీకు సాక్షిగా జీవించాలని. ఎవరైనా గాయం చేస్తే శిక్షేస్తారు, ఎవరైనా మోసం చేస్తే వదిలించుకుంటారయ్యా, తోసేస్తారు. దగ్గరుండి ఒప్పిస్తారేంటయ్యా పాపాన్ని, పక్క నుండి ఒప్పిస్తే ఇదే తండ్రి. పక్కనే కూర్చొని ఒప్పుకోనా ఇది ఏ పిచ్చి ప్రేమ తండ్రి, నాకు అర్థం కావట్లేదు. మీ సహాయం లేకుండా నేను పాపాన్ని గుర్తించలేని ఇంకెలా ఒప్పుకుంటానయ్యా. మళ్ళీ పక్కనే కూర్చొని ఏడుస్తూ నా పాపాన్ని ఒప్పిస్తారేంటయ్యా. ఎంత ప్రేమ, ఎంత చాలు, ఎంత కరుణ, ఏమి తండ్రి ఇది కొత్తగా ఉందయ్యా. ఈ లోకంలో ఎక్కడా కనబడదు ఎంత ప్రేమ తండ్రి. మళ్ళీ మమ్మల్ని నీతిమంతులుగా మార్చి మళ్ళీ ప్రపంచానికి చూపించాలనుకోవడం ఏంటయ్యా ఇదంతా. దావీదుకిచ్చిన ప్రభు నాకు దయచేయండి, నేను ఒప్పుకుంటాను. కడగబడాలని ఆశగా ఉంది, నీతిమంతుడిగా మారాలని ఉంది, పరిశుద్ధుడిగా జీవించాలని ఉంది తండ్రి. పాపాన్ని అసహించుకోవాలని ఉంది. మీలాగా పాపం జోలికి వెళ్లకుండా నిజమైన మీ బిడ్డగా, నిజమైన మీ సేవకుడిగా ఈ భూమి మీద బ్రతకాలని ఉంది తండ్రి. చాలునయ్యా, చాలునయ్యా, మీ కృప నాకు చాలునయ్యా, 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 మీ కృప నాకు చాలునయ్యా. కృపగల దేవుడవు మీరయ్యా, మీ కృపయే చేసేటప్పుడు మీ గురించి తెలిసి మీరు చూస్తారని తెలిసి లెక్క లేకుండా మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళి పాపం చేశాను, మీరు నన్ను వదిలేచ్చు కదా అలా వదలరేంటయ్యా. పట్టుకొని పాపం నొప్పించి ఏంటయ్యా ఇదంతా, ఏ అర్థం కావట్లేదయ్యా. నేను వద్దనుకున్నప్పుడు మీరు వద్దనుకోవచ్చు కదా, నేను కాదనుకున్నప్పుడు మీరు కాదనుకోవచ్చు కదా తండ్రి. మిమ్మల్ని కాదనే కదయ్యా వెళ్ళి పాపం చేసేది.
చాలినా అక్షయమైనది నీ కృపా అమరత్వము అందించినా అక్షయమైనది నీ కృపా చాలునయ్యా మీ కృపయే నాకు చాలునయ్యా పాపపు బ్రతుకులో శాపమై మిగిలి స్మరణకు రాకుండా మరువబడితిని పలుమారులు మీరు మాట్లాడినా పాపపు బ్రతుకులో శాపమై మిగిలి స్మరణకు రాకుండా మరువబడితిని పలుమారులు మీరు మాట్లాడినా విననల్లగనే తిరుగాడితి నా శాపమును మీరే భరించి అర్హతనిచ్చెను మీ కృపా చాలునయ్యా చాలునయ్యా మీ కృపయే నాకు చాలునయ్యా మలినమైన నా నీతిని మార్చి మహిమైశ్వర్యము నాకు నొసగి మహిమలో నీతో నేనుండుటకై ఆత్మాభిషేకముతో నన్ను నింపి మలినమైన నా నీతిని మార్చి మహిమైశ్వర్యము నాకు నొసగి మహిమలో నీతో నేనుండుటకై ఆత్మాభిషేకముతో నన్ను నింపి నా పాపాన్ని ఒప్పించి తండ్రి మీ రక్తంలో కడిగి నన్ను నీతిమంతునిగా తీరుస్తున్నందుకు మీకే మహిమ తండ్రి. నన్ను నీతిమంతునిగా మార్చాలన్న మీ ఆశ గొప్పది, మీ ప్రేమ గొప్పదై. నన్ను పరిశుద్ధుడిగా మార్చాలన్న మీ తపన నాటం ఎంతో గొప్పది తండ్రి. పాపాత్ముడిని పరిశుద్ధుడిగా మార్చడం ఏంటో, నీతి లేనోడికి నీతిని అలవాటు చేయడం ఏంటో తండ్రి. మీ ప్రేమ అర్థం కాదు, అవధులు లేని ప్రేమ, ఓహుగా అందని ప్రేమ తండ్రి. అయ్యా ఇంకా కడగబడతాను సహాయించి, ఇంకా ఒప్పుకోలాత్మ దయచేయండి తండ్రి. ఇంకా కడగబడాలి, ఇంకా పుట్టిన క్షణం నుంచి ఈ క్షణం వరకు అన్ని విషయాల్లో కడగబడాలని తండ్రి. ప్రతి పాపం ఇంకేదైతే అడ్డుందో మీకు నాకు అన్నీ కడగబడాలని, అన్ని విషయాల్లో కడగబడాలని, ఒప్పుకోవాలని, విడిచిపెట్టాలని. అయా సహాయం చేయండి, మంతునిగా మార్చండి, పరిశుద్ధునిగా మార్చండి, పవిత్రుడిగా మార్చండి. నా మాట చూపు ఆలోచన పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి తండ్రి. పరిశుద్ధమైన సేవ చేయాలి, పరిశుద్ధత గురించి ప్రపంచానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి తండ్రి. ఇంతకాలం మీకు విరుద్ధమైన సేవ చేశాను, మిమ్మల్ని దుఃఖపెట్టే సేవ, ఈ గాయాన్ని రేపే సేవ, అవమానించే సేవ చేశాను. ఇక మీద కలవద్దు. నేను చేసే సేవ మీకు ఇష్టంగా ఉండాలి, మీకు ప్రీతికరంగా ఉండాలి. నా వ్యక్తిత్వం మిమ్మల్ని సంతోషపెట్టాలి, నా లక్షణాలు మిమ్మల్ని మహింపరచాలి తండ్రి. నన్ను బాగు చేయండి తండ్రి, సరిచేయండి ప్రభు. అయ్యా నేను సిద్ధంగా ఉన్నాను, పూర్తిగా మారిపోవాలని
పూర్తిగా పాపాన్ని విడిచిపెట్టి పాపాన్ని చూసి అసహించుకోవాలి, పాపాన్ని చూసి పారిపోవాలి. తండ్రి నాకు ఆ కృప దయచేయండి. నిజమైన సేవ చేయాలి ఈ భూమి మీద, నిజమైన సేవకుడిగా, రోషగల సేవకుడిగా, పవిత్రమైన పరిశుద్ధమైన సేవకుడిగా జీవించాలని ఉంది తండ్రి. సహాయం చేయండి, కడగండి, శుద్ధి చేయండి తండ్రి. పాప హృదయం నాలోంచి తీసివేయండి, పరిశుద్ధ హృదయం పెట్టండి, పవిత్ర హృదయం పెట్టండి తండ్రి. ఎలా అడగాలో తెలియదు, ఎలా ప్రార్థించాలో రాదు తండ్రి. నాకు నేను ఒక్కడే ఉంచు తండ్రి. దావీదుకి ఇచ్చిన కృప అంటే దావీదుకి స్థిరమైన మనసు ఎలా ఇచ్చారు, దావీదు ప్రభు పరిశుద్ధ హృదయాన్ని ఎలా సంపాదించుకున్నాడు. కృప దయచేయండి, కృప ద్వారా శుద్ధ హృదయం దయచేయండి, నీతి గల మనసు దయచేయండి. కన్న తండ్రి అనేసయ్య, ఇప్పటి వరకు మీ త్యాగాన్ని ధ్యానించుకుంటానికి కృప చూపించారు ప్రభా, మీకే స్తోత్రం. పాపాన్ని ఒప్పుకుంటానికి కృప చూపించారు, మీ పాదాలకే స్తోత్రం. మీరు ఇచ్చిన ప్రతి కన్నీటి బొట్టును బట్టి, మీరు తాకి మాకు ఇచ్చిన ప్రతి కన్నీటి బొట్టును బట్టి మీ పాదాలకే కోటి స్తుతులు, కోటి ముద్దులు తండ్రి. సమస్త మహిమ మీ పాదాలకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.